కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో వైఎస్ఆర్సీపీ మహిళా నేతల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు, మహిళలపై అత్యాచారాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు భద్రత కల్పించాలని అనుకున్నారని, కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు వంగా గీత. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మహిళలకి రక్షణ లేకపోతే తల్లిదండ్రులు ఏమవ్వాలి? పిల్లల్ని స్కూల్కి పంపకుండా వదిలేయాలా? కాలేజీలకు పంపకుండా మానేయాలా? పిల్లల్ని చదువులు లేకుండా వదిలేయాలా? జగన్ గారి ప్రభుత్వంలో ఎంత రక్షణ ఉండింది, ఎంత గౌరవం ఉండింది. జగన్ గారు అన్నింటిలో ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చారు, భద్రత ఇచ్చారు, సంక్షేమం ఇచ్చారు. అదేవిధంగా మరి జగన్ గారి కోరిక ఒకటే, ఒక అమ్మాయికి, ఒక డాక్టర్కి జరిగిన సంఘటన ఆధారంగా దిశా చట్టం తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. మేమందరం ఎంపీలుగా కూడా అందరం తిరిగాం. న్యాయశాఖ, మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ తిరిగి ఫైనల్కి వచ్చింది. అది రాష్ట్రపతి ముద్ర పడితే అది చట్టంగా రూపొందుతుంది. మీరు సంవత్సరం అయింది, కనీసం దిశా చట్టం కేంద్రంలో పెండింగ్ ఉంది, దాన్ని పాస్ చేసి తీసుకొద్దామని లేదు. అది మీకోసమో మా కోసం కాదు, జగన్ గారి కోసం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడపిల్లలందరి కోసం.